వెల్కమ్ బ్యాక్. నేడు రెండో రోజు టీడీపీ మహానాడు జరగనుంది. పలు అంశాలపై చర్చ జరగనుంది. ఈసారి మహానాడు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. నేడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించనున్నారు. వివిధ అంశాలపై పలువురు నేతలు ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సాయం, సంపద సృష్టి, శాంతి భద్రతల లాంటి అంశాలపై తీర్మానాలు ఆమోదించనున్నారు. మహానాడు ముగింపు సమయంలో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. నేడు రెండో రోజు టీడీపీ మహానాడు జరగనుంది. పలు అంశాలపై చర్చ జరగబోతుంది మహానాడు వేదిక ద్వారా. ఈసారి మహానాడు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ ఏదైతే పొదుపు చర్యల్లో భాగంగా మొదట నెల్లూరులో నిర్వహించాలి భారీగా అనుకున్నప్పటికీ కూడా ఏదైతే చమురు ఆదా చేయడం కోసం వర్చువల్ విధానంలో ఈసారి మహానాడును అయితే నిర్వహిస్తున్నారు. నిన్న ఆల్రెడీ మహానాడులో అనేక తీర్మానాలు కూడా ఆమోదించారు. ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తోంది, కేడర్ పార్టీకి ఎంత బలంగా ఉండబోతోంది, ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాదు కేడర్ కూడా ముఖ్యమంటూ కూడా చెప్పారు. పార్టీని ఏ విధంగా బలంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లో ఏ విధంగా మన్ననలు పొందాలి, గత అధికార పార్టీ అంటే గతంలో అధికార పార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేసిందో, విధ్వంసకర పాలన చేసిందో అనేది నిన్నటి మహానాడులో చెప్పారు. ఈ రోజు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కూడా ఆయనకు నివాళులు అర్పించింది. వివిధ అంశాలపై కూడా పలువురు నేతలు ప్రసంగించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాగర్ ద్వారా. గుడ్ మార్నింగ్ సాగర్. ఈ రోజు రెండో రోజు మహానాడు అయితే నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది వర్చువల్ విధానంలోని డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికైతే నిన్న మహానాడులో అనేక విశేషాలు ఉన్నాయి, పలు రకాల అంశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే పార్టీ ఏదైతే మహానాడు వర్చువల్ విధానంగా చేయాలని చూసారో ఆ వర్చువల్ విధానం ఎంత మేరకు సక్సెస్ అవుతుందని చెప్పి అందరూ కూడా ఆసక్తికరంగా గమనించిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని కూడా అధిగమిస్తూ మొత్తం మీద నిన్న మహానాడు తొలి రోజు అయితే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మహానాడులో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా స్క్రీన్ల ద్వారా, భారీ స్క్రీన్లు వర్చువల్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ మహానాడుకి సుమారు 7.20 లక్షల మంది, 7,20,000 మంది హాజరైనట్టుగా ఒక తెలుస్తుంది మనకు సమాచారం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్చువల్ విధానంలో హాజరయ్యే వాళ్ళు ఆ టీడీపీ యాప్ ఉంటుంది. ఈ టీడీపీ యాప్ లో నమోదు చేసుకోవడం ద్వారా అందులో పాల్గొన్నట్టు హాజరు పట్టుకుంటుంది. సో ఈ పట్టిక ద్వారా మనకి ఎంతమంది హాజరయ్యారు అని చెప్పి నీట్ గా అంటే క్లియర్ గా అర్థమవుతుంది. సుమారుగా 1875 క్లస్టర్ల నుంచి రికార్డు స్థాయిలో వీళ్ళంతా పాల్గొనడం తెలుస్తుంది. వీళ్ళు కూడా ప్రధానంగా నూజివీడు దీంట్లో నంబర్ 1 గా ఉందని చెప్పవచ్చు రాష్ట్రంలో. ఎందుకంటే ఈ నూజివీడులో 10 క్లస్టర్ల నుంచి సుమారు 9,991 మంది అంటే 100% హాజరయ్యారు. తర్వాత నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం, ఈ నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో 12 క్లస్టర్ల నుంచి 8,806 మంది హాజరయ్యారు. సో మొత్తం మీద ఈ విధంగా 7 లక్షల పైచిలకు హాజరు కావడం కూడా ఇటు టీడీపీ పార్టీకి అలాగే మహానాడు చేసిన వారికి బూస్టప్ అని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే 20 అంశాలతో కూడిన ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలకి ఆమోదాలు కూడా తెలిపారు. ఈ ప్రతిపాదనలో నిన్న ఒక్కరోజు మాత్రమే 4 ప్రతిపాదనల్ని ఈ మహానాడు సభలో జరిగింది. ఈ 4 ప్రతిపాదనల ద్వారా 45 మంది వక్తలు మాట్లాడడం జరిగింది. అలాగే ఈ ప్రతిపాదనలకి ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో ఈ రోజు మిగతా అంటే మిగిలిన ఏదైతే వీళ్ళు 20 ప్రతిపాదనలు అనుకున్నారు, ఈ రోజు మిగిలిన అంశాలపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ మిగిలిన అంశాలు కూడా నిన్న అంశాలు వదిలేస్తే ఈ రోజు ప్రధానంగా దేని గురించి మాట్లాడుకుంటాం కూడా ఈ రోజు మహిళా సాధికారత, స్త్రీ శక్తి అనే దీని మెయిన్ బేస్ తోనే చెప్పారు. అలాగే నిన్న లోకేష్ కూడా ఒక అద్భుతమైన ఒక 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం, అలాగే రాష్ట్రంలో అటు కేంద్రంలో ఏ రాష్ట్రం మిగతా వాటితో సంబంధం లేకుండా అంటే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలిపినా తెలపకపోయినా తాము 33% అమలు చేస్తామని చెప్పడం ఇప్పుడు పెద్ద సంచలనంగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ప్రధానంగా 12 కోట్ల వరకు సుమారుగా 11,70,00,000 వరకు విరాళాలు వచ్చాయి. ఇది కూడా ఒక పెద్ద అంశంగా చెప్పవచ్చు. ఒక ప్రాంతీయ పార్టీ పిలుపు మేరకు ఒకే రోజు ఇంత విరాళాలు రావడం, భారీగా రావడం కూడా ఇదొక చరిత్రగా చెప్పవచ్చు. అలాగే దాని ప్రధానంగా కోవూరు నియోజకవర్గం సంబంధించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ప్రశాంత్ రెడ్డి దంపతులు 5 కోట్ల రూపాయల భారీ విరాళం ఇచ్చారు. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇలా మరికొంతమంది కూడా ఇచ్చారు. సో ఇది పక్కన పెడితే ఈ రోజు ప్రధానంగా చర్చించుకున్న అంశాలు, ఈ రోజు ఎన్టీఆర్ జయంతి ఉంది కాబట్టి ఎన్టీఆర్ జయంతి గురించి మొదట సభలో మీరు అందరూ కూడా చర్చించుకునే అవకాశం ఉంది. అనంతరం కూడా ఆర్థిక పునరుద్ధరణ, కేంద్ర ప్రభుత్వ సహకారం, అలాగే జాతీయ అంశాలు, అలాగే పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఈ మన ఆంధ్రాకి సంబంధించిన ఈ తీర్మానాలు ప్రవేశపెట్టినారు. దీనికి సంబంధించి తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి వక్తలు కూడా మాట్లాడతారు. అంటే మొత్తం మీద 65 మంది వక్తలు దీంట్లో మాట్లాడే విధంగా ముందుగా డిజైన్ చేశారు. అందులో నిన్న 45 మంది మాట్లాడారు. మిగతా ఎవరైతే ఉన్నారో 25 మంది కావచ్చు, లేదంటే సందర్భాన్ని బట్టి మరి కొంతమంది ఎక్కువ కూడా అవకాశం ఇస్తారు. సో
సో మొత్తం మీద ఈ వక్తలంతా కూడా ఒక్కొక్కరికి 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు టైం ఇచ్చారు. చాలా ఈ టైం విషయంలో మాత్రం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన టైము ఏదైతే డయాస్ ఉందో ఆ డయాస్ మీద 30 మంది కూర్చున్నారో వాళ్ళందరూ కూడా టైం ఒక పెద్ద స్క్రీన్ పెట్టి టైం పెట్టడం జరిగింది. ఆ టైం ప్రకారం వాళ్ళకి ఇచ్చిన సమయానికి 1 నిమిషం ముందే అలారం అవుతుంది. అంటే 2 మినిట్స్ ముందే ఒక బీప్ వస్తుంది. అనంతరం కూడా 1 నిమిషం వచ్చిన తర్వాత ఆ బీప్ మరింత ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి అప్పటికే అలారం అంటే టైం సెన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన టైం ఉపయోగించుకోవాలి. అలాగే భోజన విరామ సమయం కూడా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 25 మినిట్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి. వాళ్ళందరూ కూడా మిగతా ఎవరైతే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ రాకముందే కూడా డయాస్ మీదకి రావడం జరిగింది. సో ఈ విధంగా క్రమశిక్షణతో కూడిన పార్టీ అనేది ఒక ఇండికేషన్ తీసుకెళ్లేదానికి ఈ విధంగా చేశారు. నిన్న ఏదైతే అంశాలు పూర్తయ్యో ఆ మిగిలిన అంశాలను కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు ప్రధానంగా అప్డేట్స్ కూడా అంటే మిగతా అంశాలు చర్చించడంతో పాటు తెలంగాణకు సంబంధించిన 4 ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ తెలంగాణకు సంబంధించిన ప్రతిపాదనతో పాటు అండమాన్ నికోబార్ సంబంధించిన మరో ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనలన్నీ కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా పార్టీ బలోపేతం ఒక రకంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రానున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇది ఒక అంటే గట్టి సందేశం తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే నాయకులు ఏ విధంగా ముందుకెళ్లాలి, పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలి, అలాగే ప్రధానంగా కూటమి ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి నిన్నే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అందరూ కలిసి ఉండాలి, కూటమిలో ఎలాంటి విభేదాలు రాకూడదు, ఈ విషయాన్ని చెప్పారు. మరి ఈ రోజు కూడా మరి కాసేపటి అంటే 9:40 కూడా మళ్ళా సభ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మహానాడు. అనంతరం సుదీర్ఘంగా నిన్నైతే 8:30 వరకు రాత్రి 8:30 వరకు నిర్వహించారు. ఈ రోజు మాత్రం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపలే సభ ముగిసే అవకాశం ఉంది. అంటే ఈ రోజు ప్రధానంగా వాస్తవానికైతే పబ్లిక్ ఫిజికల్ గా మీటింగ్ జరపాలని చెప్పి గతంలో నిర్ణయించారు. కానీ ఆ లోటు అనేది కనపడకుండా వర్చువల్ విధానంలోనే దాన్ని సక్సెస్ చేయాలంటే మరింత అధిక మంది అంటే నిన్న సుమారుగా 7 లక్షల పైచీలకు వచ్చారు కాబట్టి ఈ రోజు ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇటు కార్యకర్తల్లో జోష్ నింపుతుంది. అంటే ఈ విధానం హైబ్రిడ్, వర్చువల్, అలాగే ఫిజికల్. అంటే ఇక్కడ సుమారుగా ఇక్కడ మహానాడు టీడీపీ మంగళగిరి కార్యాలయానికి 150 మందికి పైగా హాజరవుతారు. వీరు ఇక్కడ నుంచి దిశానిర్దేశం చేస్తారు. ఇక్కడ నాయకులు మాట్లాడే మాట స్క్రీన్ల మీద ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా అక్కడ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ జోష్ మరింత నింపేందుకు లోకేష్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. గతంలో తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రతి తీర్మానం ముందు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడేవారు, సీనియర్ నాయకులు మాట్లాడేవారు. కానీ ఆ విధానానికి స్వస్తి పలుకుతూ ఈసారి కేవలం ఆ తీర్మానాలన్నీ కూడా యువకుల చేత మాట్లాడించారు. అలాగే ప్రధానంగా కార్యకర్తలు యువకుల చేత మాట్లాడి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఆ తీర్మానాల గురించి మాట్లాడలేదు. అంటే భవిష్యత్తులో టీడీపీ పార్టీ యువకులకు పెద్దపీట వేస్తుంది, మహిళలకు పెద్దపీట వేస్తుంది. యువకులు, మహిళలు అంతా కూడా పార్టీకి తాము అండగా ఉంటాం. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఇది సామాజిక సమతుల్యం కూడా దీంట్లో పాటించారు కాబట్టి అంటే అన్ని కుల మతాలు కూడా మేము దగ్గరగా ఉంటాము, యువతకు ప్రధానంగా అవకాశాలు ఇస్తాం, లేకుంటే ఈ పార్టీ యువకుల పార్టీ అని చెప్పి సందేశం ఇచ్చేందుకే కూడా ఇవన్నీ చేస్తున్న పరిస్థితి ఉందట. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.